ఈ పాస్టర్ పెద్ద దొంగ, ఈ పాస్టర్ పెద్ద అబద్ధ బోధకుడు, ఈ పాస్టర్ పెద్ద గొర్రె చర్మం కప్పుకున్న దుర్బోధకుడు, దొంగ ప్రవచనాలు, దొంగ భాషలు, దొంగ సాక్ష్యాలు, దొంగ సేవ, నిజమైన సేవ కాదు, అబద్ధ బోధకుడు అనే బిరుదులు ఈరోజు చాలామంది తగిలియటం ఒక ఫ్యాషన్గా భావిస్తున్నారు. హలో మై డియర్, ఒక్కసారి ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకో. తీర్పు తీర్చకుడు ఎప్పుడు నువ్వు తీర్పు తీర్చబడదువు. నీ నోటికి ఎంత వస్తే అంత సేవకుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావేమో. ఒకవేళ నిజమే కావచ్చు, అయినప్పటికీ వాక్యాన్ని ఎత్తి చూపించి ఖండించు. అంతేగాని నీ నోటి మాట చేత వారిని నువ్వు అపవిత్రపరచబడమాకు, దేవుడి తీర్పులోకి రేపు నిలబడమాకు. దొంగ బోధకుడా, దేవుడు తీర్పు తీరుస్తాడు. అబద్ధ బోధకుడా, దేవుడు తీర్పు తీరుస్తాడు. మోసకరమైన సేవ చేస్తున్నాడా, దేవుడు తీర్పు తీరుస్తాడు. వీలైతే వాక్యం చేత ఖండించు, వీలైతే వాక్యం చేత హెచ్చరించు, లేదా దేవునికి అప్పగించు. దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ నువ్వు తీర్పు తీర్చావా, రేపు అదే తీర్పులో నువ్వు నిలబడతావన్న సంగతి మర్చిపోవద్దు.